ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సిరీస్ ని చక్రవర్తి గారి సూపర్ హిట్ సాంగ్స్ తో మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే. ఆయన చదివింది జీవితాన్ని చదివి దాన్ని సంగీతంలోకి ట్రాన్స్లేట్ చేశారు. ఏం చేసావు ఇప్పుడు? నాకు లేదు గర్ల్ ఫ్రెండ్. పాటగాకి లేదు ఎండు. చెప్పడం మూలంగా నువ్వు అప్లికేషన్ ఏమైనా వేస్తున్నావా? గెటప్ బాగుంది ఈరోజు. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో వీళ్ళకి వాత పెట్టడం అనేది చక్రవర్తి గారికి తెలిసిన విద్య. గుండెలోనే పాగా గుట్టుగా వేసాక నేను ఆయన దగ్గర నేర్చుకున్న విషయాల్లో అది కూడా ఒకటి. పెళ్లిగాక ముందే జరిగే పేరంటము. ఒక్క పదాన్ని కానీ ఒక్క మాటని కానీ ఒక్క స్వరాన్ని కానీ నిర్లక్ష్యం చేయకుండా పాడుతున్నావు. తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లే లేదు. సింగర్స్ కి డబ్బింగ్ చెప్పడం వస్తే గనక పాటలు పాడే ఆ ప్రతిభ 10 రెట్లు శోభిస్తుందండి. పులకావేమి పలకావేమి బండారాయిగా మారిన సామి కట్టుమని 16 రా నా సామి కట్టుకుంటే మూడే ముళ్ళు రా. పైసా వసూల్ పర్ఫార్మెన్స్. అమ్మమ్మ తోడు అర్ధరాత్రి ముద్దు ఇలా పాడతావని అనుకోలేదు నేను. టింగురంగా బంగారమ్మా మెరుపులా లా లా ఆడతా తా తా. చక్రవర్తి గారు కెరీర్ లో ఎక్కువ టార్చర్ అనుభవించింది మైకేల్ జాక్సన్ వల్ల. తమ్ముంటే కాస్కో ప్రాక్టికల్ గా ఎట్లాగా ప్రాబ్లమ్ ఫేస్ చేశారని నేను కళ్ళారా చూశాను. నేను కాడు కదిపితే కాటు తప్పది కసోజా. గుర్తుందా? ఒక ఎలిఫెంట్ చాలా స్పీడ్ గా వెళ్తా ఉంటుంది. ఎదురుగా ఒక కప్పు వచ్చి ఒక మాట చెప్తుంది. ఏనుగు వెంటనే ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. సమాధానం చెప్పిన వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇస్తానన్నమాట కదా. నేను ఎప్పుడన్నాను సార్? చెరువులో ఉంటుంది పీత, చక్కగా పాడతారు సునీత. నీ వీప్ మీద పెట్టాలి వాత. నీ కవితకు నేనే బలవలసిన తర్వాత. నా వెంట నీవు నీ జంట నేను రావాలి. ఒక చిన్న మాట. కథ ఎన్ని మలుపులు తిరిగినా ఎన్ని కష్టాలు చూపించినా సుఖాంతమైందా లేదా అని అడుగుతాం కదా. చిన్న మాట ఒక చిన్న మాట. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు సమాజం ఆదరించకపోతే ఏ నీతి అయినా ఏ సూత్రమైనా ఏ ట్రెడిషన్ అయినా అది వృద్ధి చెందదు. జన్మస్థానం కాదది మీ జన్మస్థానం. తనువులోని ప్రతి అణువుని మనసులాగా మార్చేస్తుంది ఈ పాట. ఏమైపోతుంది సభ్య సమాజం. ఇది ఇప్పటికీ ఈ పాట సజీవంగా ఉందంటే అది దురదృష్టం. మరో మహాభారతం. మిగతా సంగీత దర్శకులందరినీ ఆ సరస్వతి వాగ్దేవి వేలు పట్టి నడిపించింది. చక్రవర్తి గారిని మాత్రం చంకనెక్కించుకుందని చెప్పారు. ఓవర్ నైట్ ఆయన కెరీర్ని వదిలేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక బొకే ఇచ్చి సెప్టెంబర్ 8వ తారీఖున ఆయన ఇంటికి ఇచ్చిరా అని చెప్పి పంపితే ఆయన తలుపు తీసి నీకొక్కడు గుర్తున్నాను నేను అన్నాడు.